ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్నట్లుగా సమాచారం. కేజ్రీవాల్ ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చారు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూఫ్ చేశారు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పు చేశారో లేదో అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఆప్ నేత అతిషిని సీఎం పీఠంపై కూర్చోబెడుతుండడం గొప్ప విషయంగా చెప్పవచ్చు. మన దేశంలో చాలా పార్టీలు కుటుంబ పార్టీలే ఉన్నాయి. తమ తర్వాత తమ కుటుంబీకులే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో చాలామంది నేతలు ఉన్నారు. కానీ కేజ్రీవాల్ దీనికి భిన్నమని నిరూపించారు. తాను వైదొలిగిన తర్వాత తన భార్య కాకుండా పార్టీలో మంచి పేరున్న నేతను సీఎంగా ప్రకటించడం దీనికి నిదర్శనం. నేడు మధ్యాహ్నం 4:30 రాజ్ నివాస్లో అతిషి ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు మరో 5 ఆప్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ అనేది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో అతిషిని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది నియమించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్య కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రి కాబోతున్నారు.